మసాలా కారం చేయాలంటే ఇలా చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు, మెంతులు కూడా వేసి, జీలకర్ర కూడా వేసుకునేసి ఇలా వేగనిచ్చి కరివేపాకు వేసి చిటపటలాన్నిచ్చి ఇప్పుడు కాస్త తెల్ల నువ్వులు వేసుకునేసి బాగా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లో వేసిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం స్పైసీ తగ్గట్టుగా తీసుకునేసి ఒక 10-12 వరకు అందులో వేసేసుకునేసి వీటిని కూడా మనం దూరగా వేగనిచ్చి తీసి ప్లేట్లో వేసుకునేసి వీటిని చల్లారించి ముందుగా వేయించిన వాటిని మిక్సీ జార్లో వేసుకునేసి ఇలా మెత్తగా పొడిగొట్టాలి. పొడిగొట్టిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. అవి ఫ్రై చేసినవి వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఇలా పొడిగొట్టిన దాంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ లేదా 2 గడ్డల వరకైనా వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకునేసి దాన్ని కూడా ఈ టైప్లో పొడిగొట్టుకునేసి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తింటే సూపర్.